యా అశోక్ గారు, సో ఇప్పుడు ప్రభుత్వం టీజీపీఎస్ అయితే ఖచ్చితంగా ఎంత చెప్పినా డివిజన్ బెంచ్ అయితే పోతుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది అయినా మెరిట్ ఉంటారు కదా, వాళ్ళు కూడా బాధపడతారు కదా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగం వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యి అన్ని పేపర్లో ఆర్టికల్ రాసి వీళ్ళు నెంబర్ 1 నెంబర్ 2 అని చెప్పి, సో ఎట్లా నా ఉద్దేశం ఏంటంటే నా బాధ వాళ్ళ మీద కూడా ఉంది. పాపం సెలెక్ట్ అయ్యి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చి మాకు ఉద్యోగం వచ్చింది, మా లైఫ్ సెటిల్ అయింది అనుకున్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి దారుణం. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి మనం. టాలెంటెడ్ గా సార్, వాళ్ళంతా సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు అంతా టాలెంటెడ్ కాబట్టి వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా వాళ్ళు సెలెక్ట్ అవుతారు. నిజంగా వాళ్ళు సబ్జెక్ట్ లో ఉన్నప్పుడు మళ్ళీ మెరిట్ కూడా సాధించడానికి అవకాశం ఉంటది. అంటే వాళ్ళకు నష్టం జరిగిన దానికంటే ఇక్కడ అన్యాయం జరిగిన వాడు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నిజంగా వాళ్ళు మెరిటెడ్ క్యాండిడేట్ అయితే మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా వాళ్ళు ఫిలిమ్స్ క్వాలిఫై అవుతారు. మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా వాళ్ళు రాసి మళ్ళీ సెలెక్ట్ కావడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళకు ఆ దారిలో మూసుకపోలే, వీళ్ళతో పాటు వాళ్ళు కూడా రాసుకోవడానికి అవకాశం ఉంటది కదా. వాళ్ళు మొత్తం ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళని 563 మందిని పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఎగ్జామ్ అయితే ఏం పెట్టట్లేదు కదా. కాబట్టి ఈ పాయింట్ కూడా తీసుకోవాలా. నేనేమంటున్నంటే కేవలం ఇవాళ కోర్టు తీర్పు ప్రకారం రీవాల్యుయేషన్ రీ ఎగ్జామ్ వల్ల న్యాయం జరగకపోవచ్చు. ఎందుకంటే మొత్తంగా నేనేమంటున్నానంటే ఫిలిమ్స్ నుంచి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలా. దానికి నేను 5 అంశాలు ఇక్కడ జరిగిన అంశాలని చెప్తాను. ఒకటేంటంటే జీవో నెంబర్ 29 ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగింది. ఇది మొదటి తప్పు. ఆ తప్పిదాన్ని సవరించాలంటే కంపల్సరీగా మళ్ళీ ఫిలిమ్స్ నిర్వహించి జీవో నెంబర్ 29 సవరణ చేయండి. మళ్ళా ఈ జీవోను మార్చి కొత్త జీవో తీసుకురాకుండా జీవో నెంబర్ 29 లోని సవరణ తీసుకొచ్చి ఎవరికి అంటే ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో అందరికి అవకాశం ఇచ్చిన తర్వాత రిజర్వేషన్లకు వెళ్లిపోయే ప్రయత్నం జరగాలి. రెండోది ఏమిటంటే 14 ప్రశ్నలు తప్పించారు. 14 ప్రశ్నలు అంటే ఒక్క మార్కుతోనే కొన్ని వేల మంది పోతారు. ఆ తప్పిదం జరిగింది కాబట్టి కంపల్సరీగా మళ్ళీ ఫిలిమ్స్ పెట్టాలి. మూడో అంశం ఏంటంటే ఫిలిమ్స్ కు ఒక హాల్ టికెట్, మెయిన్స్ కు ఒక హాల్ టికెట్. ఎక్కడ కూడా ఇలాంటి సాంప్రదాయం లేదు కాబట్టి తప్పిదం జరిగింది కాబట్టి ఫిలిమ్స్ నుంచి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి. ఇక నాలుగో అంశం ఏంటంటే ఇక్కడ రెండోసారి నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళకి కొత్త అభ్యర్థులు కేవలం 60 పోస్టులకు మాత్రమే అవకాశం ఇవ్వాలి. అలా ఇవ్వకుండా 563 పోస్టులకు అవకాశం ఇచ్చారు. ఇది జరిగినటువంటి 4వ తప్పిదం. 5వ తప్పిదం ఏంటంటే అర్హత లేనటువంటి అభ్యర్థుల చేత పేపర్ రీవాల్యుయేషన్ చేసి తెలుగు మీడియం వాళ్ళు ఫిలిమ్స్ లో 40% మంది సెలెక్ట్ అయినా మెయిన్స్ కి వస్తే వాళ్ళకి 10% లోపే సెలెక్ట్ అయ్యడానికి కారణమైంది. ఇంకో రెండో అంశం ఏంటంటే ఎక్కడ లేని విధంగా మహిళలు అనే వాళ్ళు 40% సెలెక్షన్ ఒక గ్రూప్ 1 లోనే కనబడుతుంది. గ్రూప్ 2 లో గానీ, గ్రూప్ 3 లో గానీ, గ్రూప్ 4 లో గానీ, తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ గానీ, ఎస్ఐ గానీ ఏ ఎంట్రన్స్ లో కూడా 40% మహిళలు సెలెక్ట్ అయిన సందర్భాలు ఎక్కడ లేదు. ఇదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే టాప్ 100 లో 42% మంది ఓసీలో సెలెక్ట్ అయ్యారు. ఇది దేని కారణం అంటే జీవో నెంబర్ 29 అనే ఒక యాక్సెప్షన్ లో 42 మంది టాప్ 100 లో ఓసీలో సెలెక్ట్ అయ్యారు. అంటే మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ చూసినా కూడా అన్ని తప్పిదాలే ఉన్నవి. కాబట్టి ప్రభుత్వం మళ్ళీ గనక బేసిజాలకు పోతే మళ్ళీ డివిజన్ పోంచి సుప్రీంకోర్టు పోతామంటే ఇప్పటికే మీరు ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులను మోసం చేసింది అన్నటువంటి అభిప్రాయము తీవ్రంగా ఉంది. నిరుద్యోగులంతా కంప్లీట్ ఇప్పుడు రోడ్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ గ్రూప్ 1 విషయంలో కూడా వీళ్ళు అట్లాగే పట్టుదల గనక పోతే లాస్ట్ గవర్నమెంట్ కు టీఆర్ఎస్ కి ఎలాంటి సమస్య ఎదురై ప్రభుత్వం పక్కన పెట్టడానికి కారణమైందో రేపు గనక వీళ్ళు ఇట్లనే పోతే మళ్ళీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి. పోయినసారి 5,000 మంది చేస్తేనే ప్రభుత్వం మారింది. ఈసారి 10,000 మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ముట్టడి చేస్తారు. ఇంకో అంశం ఏంటంటే వీళ్ళు అధికారంలోకి వచ్చి 20 నెలల కాలంలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా పాత నోటిఫికేషన్లకి పత్రాలు ఇచ్చేసి మాది గొప్ప గవర్నమెంట్ అని పనికిమాల మాటలు పడుతూ 10 సభలు చెప్తా ఉన్నారు. దానికి నిరసనగా సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష మళ్ళోసారి మొదలు పెట్టబోతున్నా. ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి మేధావులందరూ కూడా నా మద్దతు తెలిపి ఈ నోటిఫికేషన్ల సాధన కోసం గట్టిగా కృషి చేయాలని అన్ని పార్టీల వాళ్ళని కూడా నేను పోయి మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి కోరడం. అన్ని నోటిఫికేషన్స్ గురించి మీరు చేసేది సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ల గురించి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించిన అంశాలపైన నేను ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నా. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి దానికోసం కొట్లాడబోతున్నా.
ఉన్నా. కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ కూడా అన్నగారు మీరు కూడా మనం ఎందుకంటే ఎమ్మెల్సీ పోటీ చేసి ఎంతో కొంత రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల తరపున మాట్లాడినాం, గ్రూప్ వన్ విషయంలో చాలా సీరియస్గా కొట్లాడినాం. కాబట్టి నోటిఫికేషన్ల సాధన విషయంలో కొంచెం మనం ఇనిషియేటివ్ కనుక తీసుకుంటే నిరుద్యోగులకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. కొంచెం ముందుకొచ్చి మీరు బలంగా కొట్లాడాలి, ముందు నడవాలి అని కోరుతా ఉన్నా. వేదిక మీద ఉన్నటువంటి మిగతా నిరుద్యోగ మిత్రులకి అందరు కూడా కోరుతా ఉన్నా, మనం మళ్ళీ నిరుద్యోగ ఉద్యమాన్ని బలంగా చేస్తే తప్ప ఈ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం కనబడతలేదు. గ్రూప్ వన్ కూడా డివిజన్ పోకుండా మళ్ళీ నిర్వహిస్తే నిరుద్యోగ సమస్యలో ఎంతో కొంత సమస్య పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంది. శ్రీనివాస్ గారు